ఒక రాజుగారి ఆస్థానంలో ఇద్దరు పండితులు ఉండేవాళ్ళు. ఒకరోజు ఒక పండితుడు వచ్చి, రాజుగారు, మీ కళ్ళ ముందే మీ వాళ్ళంతా చనిపోతారు అని చెప్తాడు. వెంటనే రాజుగారికి కోపం వచ్చి ఆ పండితుడిని కారాగారంలో వేసి బంధిస్తాడు. రెండవ పండితుడు రాజుగారితో, రాజా, మీ వారందరికన్నా మీరు ఎక్కువ రోజులు బ్రతుకుతారు అని చెప్తాడు. రాజుగారు చాలా సంతోషించి అతనికి బహుమానాలు ఇచ్చి అతని కోరిక మేరకు మొదటి పండితుడిని విడుదల చేస్తాడు. ఎవరైనా ఆపద వస్తుందని తెలిసినప్పుడు మాత్రమే జాగ్రత్త పడతారు. ఎదుటివారు జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో చెప్పిన వారు శిక్షించబడుతున్నారు. నేను మాత్రం జాగ్రత్తగా ఉంటే చాలు అనే ఉద్దేశంతో మృదు భాషణం చేసేవారు బహుమతులు పొందుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. మన జీవితం బాగుండాలంటే మనతో జాగ్రత్తలు చెప్పేవారు ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలంటే మాత్రం మన భాషణం మృదువుగా ఉండాలి.